నమస్కారం, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో కె రాఘవేంద్రరావు గారు, సోహన్ బాబు గారు, అలాగే కె రాఘవేంద్రరావు గారు, హీరో కృష్ణ వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నిజానికి 1975లో రాఘవేంద్రరావు గారి మొదటి సినిమా సోహన్ బాబు గారితోనే వచ్చింది. ఆ సినిమా పేరు బాబు, మీ అందరికీ తెలుసు. మే 2వ తేదీన విడుదలైంది. ఆ సినిమా అప్పటికే పాటలు చాలా ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఒక జంట కలిసిన తరుణాలు అనేటువంటి పెద్ద కథ చెప్పేటువంటి పాట ఉంది దాంట్లో. ఆ పాట బాగా హిట్. ఎన్నెన్ని అందాలు ఎన్నెన్ని సొంపులు అనేటువంటి ఒక పాట చాలా బాగుంటుంది. వాణిశ్రీ లక్ష్మి నటించారు. మొదటి సినిమాతోటి చాలా రిచ్గా తీశారు. మారుతి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఏఎల్ కుమార్ ఆయన నిర్మించారు. సినిమా అబోవ్ యావరేజ్, సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం, కానీ 50 డేస్ నుంచి 100 డేస్ వరకు పర్వాలేదు. దీన్ని నిజానికి చెప్పాలంటే ఆ తర్వాత నెలలో వచ్చేటువంటి జీవన జ్యోతి సినిమా ఒక విధంగా ఈ సినిమాని పక్కగా నెట్టేసింది. జీవన్ జ్యోతి ఇంపాక్ట్ ఈ సినిమా మీద చాలా పడింది. సో అది మొదటి సినిమా. రెండో సినిమా అయింది 1976 డిసెంబర్లో వచ్చింది. అది రాజా అనేటువంటి చిత్రం. రాజా మజ్బూర్ అనేటువంటి అమితాబ్ హిందీ సినిమా రీమేక్. అది నిజంగా ఎందుకో అది జయసుధ ఈయన నటించారు. అంత గొప్పగా ఆడలేదు ఆ సినిమా. మళ్ళీ ఆయన 78లో రాధాకృష్ణ అని చెప్పి ఎద్దంపూడి సులోచన రాణి గారి నవల్ని తీస్తే దాన్ని మసూదన్ రావు గారు దుక్కుపాటి మసూదన్ రావు గారు ఆయన అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ ఉంది కదా, దాని మీద ఆ బ్యానర్ మీద తీశారు. జయప్రద హీరోయిన్, రాజేశ్వరరావు గారు మంచి సంగీతం ఇచ్చేటువంటి సినిమా. నీ మనసే బృందావనం అనేటువంటి గొప్ప పాట ఉంది దాంట్లో. ఆ సినిమా అబోవ్ యావరేజ్, అంటే అది కూడా హిట్ స్థాయి దాకా వెళ్ళలేదు. నాకు బాగా గుర్తు, అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. పర్వాలేదు, యావరేజ్ టు అబోవ్ యావరేజ్ టాక్ వచ్చేటువంటి సినిమా. మళ్ళీ ఆయన 80లో మోసగాడు అనేటువంటి సినిమాలు నటించారు. ఈ మోసగాడు సినిమా ఖాన్ దోస్త్ అనేటువంటి ఒక హిందీ సినిమా వచ్చింది అప్పట్లో. దాని కొంచెం ఆ ఛాయలు కలిగిన సినిమా. ఈ సినిమాలోనే మెగాస్టార్ చిరంజీవి ఆయన విలన్గా నటించారు. శ్రీదేవి హీరోయిన్, శ్రీదేవి డబుల్ యాక్షన్ కూడా. 80 మేలో వచ్చింది ఈ సినిమా, మే 22న. ఈ సినిమా నిజానికి ఆశించిన మేర విజయవంతం కాలేదు. ఇది బిలో యావరేజ్ సినిమా కిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. మోసగాడి సినిమాకి డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ కూడా. తర్వాత రాఘవేంద్రరావు గారు, సోహన్ బాబు బ్లాక్ బస్టరు, మూవీ ఆఫ్ ది ఇయర్ మనకి 1982లో వచ్చింది. అది దేవత సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించారు. ఈ సినిమా విచిత్రంగా లేట్ 50s, అంటే 57, 58 ప్రాంతాల్లో శ్రీధర్ దర్శకత్వంలో వచ్చినటువంటి పెళ్లి కానుక చిత్రాన్ని కొంచెం అదే ఆధారం. అక్కడ కూడా హీరోని అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ప్రేమిస్తారు. సరే, ఆ ఇద్దరు ఎవరిని చేసుకుంటారు, ఎవరి పక్కన పెళ్ళి పక్కన పెట్టేస్తే అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఒకే వ్యక్తిని ప్రేమించడం అనేటువంటి కథాంశంతో దేవత సినిమాను నిర్మించారు. దేవత అంతా ఇంత హిట్ కాదు నాకు తెలిసి. సోహన్ బాబు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, సురేష్ ప్రొడక్షన్స్ కానీ వీళ్ళకి టాప్ హిట్ సినిమాలలో కనీసం 2-3 స్థానాల్లో ఉంటుంది దేవత. సురేష్ పిక్చర్స్ వాళ్ళకి సోగ్గాడ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు ఈ దేవత సినిమా. ముఖ్యంగా అందులో ఎల్లువల్లి గోదారమ్మ ఎల్లాకిల్లా పొంగేనమ్మ అనేటువంటి పాట ఉంది కదా, చాలా అద్భుతమైన పాట. అందులో సత్యానంద మాటలు చాలా బ్రహ్మాండంగా పేరాయి. ముఖ్యంగా విలన్గా మోహన్ బాబు రోల్ బ్రహ్మాండంగా పేరింది. అలాగే జయప్రద, శ్రీదేవి వాళ్ళిద్దరూ కూడా, బయట వాళ్ళిద్దరు కూడా అంత ఫ్రెండ్లీగా ఉండరని చెప్పి అంటారు, కానీ ఈ సినిమాలో ఒక అక్కా చెల్లెలుగా వాళ్ళిద్దరు అద్భుతంగా నటించారు. అలా దేవ సినిమా చాలా గొప్ప సినిమాగా నిలిచిపోయింది. 82 తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావు గారు, సోహన్ బాబు సినిమా నేను రాలేదు. మళ్ళీ 92లో ఆయన, అంటే ఈ 2 మల్టీ స్టార్స్ ఉన్నాయి. ఒక మల్టీ స్టార్ ఏమో 84లో వచ్చింది. అది ఇద్దరు దొంగల సినిమా. రమా చిత్ర ఆ ఫిల్మ్స్ ఈ బ్యానర్ మీద కాయకాల సత్యనారాయణ గారి సోదరుడు నిర్మించాడు. అది
కొంచెం దో అంకే బారాహత్లో ఇద్దరు అక్కడైతే దొంగలకి వాళ్ళని రిఫార్మ్ చేసే ఉద్దేశంతో ఒక క్యాంప్ నిర్వహించడం అది ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఇద్దరు దొంగల్ని వాళ్ళని రిఫార్మ్ చేసి సంఘంలో మనుషులుగా తీర్చిదిద్దడం అనేటువంటి అంశం మీదే ఈ సినిమా కూడా ఫోకస్ పెడుతుంది. ఇద్దరు దొంగలు 84 సంక్రాంతికి వచ్చి బ్రహ్మాండంగా ఆడినటువంటి సినిమా. తర్వాత 92లో అశ్వమేధం సినిమా వచ్చింది, అది వైజయంతి బ్యానర్ మీద. అశ్వమేధం ఎందుకో ఆశించిన మేర విజయవంతం కాలేదు. దానికి కారణం చాలామంది ఆ సినిమాలో శోభన్ బాబు గారి పాత్ర ఆత్మహత్య చేసుకుంటుంది. సో అందువలన ఆ సినిమా అటు ఫ్యాన్స్ని కానీ సినీ ప్రియులను కానీ నిరాశపరిచింది అని చెప్పి చెప్తారు. ఇది శోభన్ బాబు గారు రాఘవేంద్రరావు గారి ఆ కాంబినేషన్ వచ్చిన 5 సినిమాలు, 2 మల్టీ స్టారర్ సినిమాలు. అదే కృష్ణ గారు చూస్తే 75లో శోభన్ బాబు గారి సినిమా వస్తే కృష్ణ గారి సినిమా రావడానికి 80 పట్టింది. 1980 సంక్రాంతికి రాఘవేంద్రరావు గారే ఆయన సోదరుడు కృష్ణమోహన్ రావు నిర్మించేటువంటి సినిమాకి దర్శకత్వం వహించారు. అది భలే కృష్ణుడు. భలే కృష్ణుడు యావరేజ్, బిలో యావరేజ్ టు యావరేజ్, అంత గొప్పగా ఆడలేదు ఆ సినిమా. 80లో వచ్చినటువంటిదే. తర్వాత మళ్ళీ ఆయన 81లో ఊరికి మనగాడి సినిమా నిర్మించారు, ఆ దర్శకత్వం వహించారు. ఊరికి మనగాడి సినిమా తీసినటువంటి గోపాలకృష్ణ గారు రాఘవేంద్రరావు గారి బాగా ఫ్రెండ్. సో ఆయన రాఘవేంద్రరావు గారు డేట్స్ తీసుకుంటే కృష్ణ గారితో సినిమా తీద్దాం అనుకుంటే, సో ఈ ఊరికి మనగాడి కథ అనుకోకుండా కొంచెం రాఘవేంద్రరావు గారు సత్యనారాయణ గారు తిరుపతి వెళ్తుంటే ఆయనకి ఈ ఐడియా తచ్చిందిట. ఊరికి మనగాడి సినిమాని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అప్పట్లో రావుగోపాలరావు గారు విలన్గా బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నారు ఆయన. ముఖ్యంగా ఈ సినిమాలో కూడా మళ్ళీ మనకి యమగోల్లో ఏ విధంగా రావుగోపాలరావు గారు కనిపిస్తారో ఈ సినిమాలో కూడా ఊరికి మనగాడిలో విలన్గా అద్భుతంగా ఆయన నటిస్తారు. మళ్ళీ చక్రవర్తి సంగీతం కూడా ప్రాణం పోసింది. కదలి రండి మనుషులైతే అనేటువంటి ఆత్రేయ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు అనేటువంటి పాట, ఈ పాట కూడా చాలా బాగుంటుంది. ఊరికి మనగాడు నా బాగా గుర్తు, మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం. ఆ తర్వాతే 81 ఫిబ్రవరి 18 కదా ప్రేమాభిషేకం విడుదలైంది. ప్రేమాభిషేకాన్ని ఒక విధంగా తట్టుకుని నిలబడినటువంటి సినిమాగా ఊరికి మనగాడి సినిమాని చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావు గారు కృష్ణ సినిమాల్లో మనం చూసినట్లయితే 83లో అడవి సింహాల సినిమా వచ్చింది. వైజయంతి మూవీస్ వారు రాఘవేంద్రరావు గారితో చేసిన మొదటి సినిమా. కృష్ణరాజు హీరోలు. సో కృష్ణ గారు అడవి రావణ్ లాంటి సినిమా కావాలన్నట్ట రాఘవేంద్రరావు గారితో. బహుశా మళ్ళీ గిరిజనుల నేపథ్యంతో తీసిన సినిమా. కానీ ఈ సినిమా సైమల్టేనియస్గా జానీ దోస్త్ పేరుతో జితేంద్ర ధర్మేంద్రతో కూడా ఆయన షూట్ చేశారు. అది రోజా మూవీస్ అర్జున్ రాజ్ గారు నిర్మించారు. బట్ అడవి సినిమాలు ఆశించిన మేర హిట్ కాలేదు. మళ్ళీ 83 సెప్టెంబర్లో శక్తి సినిమా వచ్చింది. శక్తి సినిమా కొంచెం మదర్ ఇండియా ఛాయలు ఉంటాయి ఆ సినిమా కథలో. కృష్ణ గారు ద్విపాత్రాభినయం, జయసుధా రాధా ఇద్దరు హీరోయిన్లు బ్రహ్మాండమైనటువంటి. అంటే ఈ సినిమా బాగా హిట్ అయింది. దీన్ని మనం హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు, సూపర్ హిట్ సినిమాగా మనం ఊరికి మనగాడిని చెప్పుకోవచ్చు. 83లో 81లో ఊరికి మనగాడు, 83లో ఈ 2 సినిమాలు వచ్చాయి. మళ్ళీ 85లో 84లో ఇద్దరు దొంగలు ఎట్లా అదొక బ్లాక్ బస్టర్ మూవీని సంక్రాంతికి వచ్చింది, అది బాగా ఆడింది. 85 సంక్రాంతికి వచ్చినటువంటి సినిమా వైజయంతి మూవీస్ వారిది, అది అగ్నిపర్వతం. అందులో జమదగ్ని పాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో కూడా కృష్ణ ద్విపాత్రనే చేశారు. అగ్గిపెట్టుంది అనే డైలాగ్ చాలా పాపులర్ దాంట్లో. అందులో ఈ పాటలు కానీ లేదంటే ఆ స్టైలింగ్ కానీ, కృష్ణ గారి స్టైలింగ్ చాలా బ్రహ్మాండంగా పేలినటువంటి సినిమా. దాదాపు 11 కేంద్రాల్లో ఊరికి మనగాడు 100 రోజులు ఆడింది. అగ్నిపర్వతం కూడా దాదాపు 10-11 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. రిపీట్ రన్స్ ఎక్కువగా ఉన్నటువంటి సినిమాగా అగ్నిపర్వతం సినిమాని పేర్కొంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన 85 జూలైలోనే వజ్రాయుధం అనే సినిమా చేశారు. ఈ వజ్రాయుధం అనే సినిమా లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు
వాళ్ళు ఎందుకో ఈ సినిమాని యాక్చువల్గా విజయవాడ అపర్ణ థియేటర్ ఓనర్ ఆయన కాశీ విశ్వనాథరావు గారు ఆయన తీద్దాం అనుకుని ఎందుకో కొన్ని పరిస్థితుల్లో ఆయన తీయలేకపోతే లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళకి అప్పగిస్తే లింగమూర్తి గారు ఆయన ఈ సినిమాని నిర్మించారు. ఆ సినిమా ప్రారంభోత్సవం చాలా అట్టహాసంగా జరిగిందని చెప్తారు. కెఎస్ రామారావు గారు నిర్మాణ బాధ్యత అంతా క్రియేటివ్ కమర్షియల్స్ కెఎస్ రామారావు గారు తీసుకున్నారు. వజ్రాయుధం నిజంగా అబోవ్ యావరేజ్. అంటే శ్రీదేవి హీరోయిన్గా నటించింది, అద్భుతంగా ఆడుతుంది అనుకున్నారు, కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు, ఆశించిన మేర ఆడలేదు. సో ఇది కృష్ణ గారు రాఘవేంద్రరావు గారు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు. సోహన్ బాబు అలాగే రాఘవేంద్రరావు గారు వచ్చిన సినిమాల కాంబినేషన్లో సోహన్ బాబు గారు 5 సినిమాల్లో బాబు అబోవ్ యావరేజ్, రాజా ఫ్లాప్ అయింది, మోసగాడు ఫ్లాప్ అయింది, మళ్ళీ దేవత బ్రహ్మాండమైనటువంటి హిట్ అయింది, అదే ఇద్దరు దొంగల సినిమా మళ్ళీ సూపర్ హిట్ అయింది, అశ్వమేధం మళ్ళీ ఫ్లాప్ అయింది. అదే కృష్ణ గారి సినిమాలు మనం చూసినప్పుడు బాలకృష్ణుడు అప్పుడు సంక్రాంతికి వచ్చేటువంటి ఛాలెంజ్ రాముడు, 7 అంతస్తుల మేడతో పోలిస్తే బాలకృష్ణుడు బిలో యావరేజ్ కింద లెక్క. శివమిత్ర సత్యం ఇవన్నీ ఆడేసే అప్పుడు, ఈ సినిమా ఒకటే ఆడలా. అదే ఊరికి మనగాడు బ్రహ్మాండమైన హిట్టు, అది సూపర్ హిట్టు, శక్తి హిట్టు, అగ్నిపర్వతం బ్లాక్ బస్టరు అయింది. ఇద్దరు దొంగలు ఇద్దరు కలిసి నటించారు, సోహన్ బాబు కృష్ణ ఇద్దరిది సూపర్ హిట్టు, అడవి సినిమాలు ఫ్లాప్. అంటే ఇట్లా రాఘవేంద్రరావు గారు సోహన్ బాబు కాంబినేషన్లో చూస్తే మనకి ఒక బ్లాక్ బస్టరు, మూవీ ఆఫ్ ది ఇయర్ దేవత సినిమా వచ్చింది, ఒక అబోవ్ యావరేజ్ సినిమా, ఒక సూపర్ హిట్, ఒక 2 ఫ్లాపులు లాంటివి ఉన్నాయి. అదే కృష్ణ గారు మనం చూస్తే ఒక బ్లాక్ బస్టరు, ఒక సూపర్ హిట్, ఒక హిట్టు, ఒక బిలో యావరేజ్, ఒక యావరేజ్, ఒక ఫ్లాపు, ఇలా ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే బిగ్గెస్ట్ హిట్ దేవత అవుతుంది, ఆ తర్వాత కృష్ణ గారి అగ్నిపర్వతం సినిమా వస్తుంది. కానీ కృష్ణ గారి ఊరికి మనగాడు, శక్తి ఇవి కూడా రిమార్కబుల్ హిట్స్ కాబట్టి కృష్ణ గారు సోహన్ బాబు గారు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ మనం చూస్తే కృష్ణ గారికే సక్సెస్ రేషియో ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మీరేమంటారు? మీ కామెంట్స్లో తెలియచేయండి. మీకు తెలిసిన అడిషనల్ సమాచారం ఉంటే కూడా చెప్పండి. ఇది రాఘవేంద్రరావు గారు సోహన్ బాబుతో తీసినప్పుడు, కృష్ణ గారితో తీసినప్పుడు ఎన్ని సినిమాలు ఆడాయి, సక్సెస్ రేషియో మాత్రం చెప్పాను. నిజానికి దేవత సక్సెస్కి కృష్ణ గారు ఏ సినిమా కూడా సరిపోతున్నాం, అంత గొప్ప హిట్ ఆ సినిమా. అది ఓవరాల్ సక్సెస్ రేషియో మాత్రమే నేను చూసి చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.